నా కోసం సూది వేయించుకున్నా ఎందుకు వేయించుకుంటాట ఎందుకు వేయించుకుంటాట ఎందుకు వేయించుకుంటాట చెప్పు ఏంది మీరు అద్దాలు బాగాలేగానే పాపరాలు నువ్వు చచ్చిపోతావు నువ్వు చచ్చిపోతావునా నిన్నే పట్టుకుంటా నా భార్య పరిస్థితి చెప్పు చచ్చిపోయి పట్టుకోపా పట్టుకో ఏది నువ్వు నిన్ను పట్టుకుంటా నిన్నే పట్టుకుంటా ఈ చవుడు డోర్చేవా పెద్ద ఆయనతో కామెడీ మామూలుగా లేదు మామ, కడుపు ఉబ్బ నవ్వుకోవచ్చు. ఏం పేరునా మీ పేరు? ముస్లిమ్స్ ఏమో కదా సాయిబులా? ముస్లిమ్స్ అంటే వేరే వాళ్ళనా? మళ్ళా తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ముస్లిమ్స్ అంటే వేరు, సాయిబులు అంటే వేరా? మళ్ళా సాయిబులు అనే ముస్లిమ్స్ అంటే వేరు, వాన అంటదే. అవులే. మళ్ళా ఇంకా ఏదో అంటారు కదా నాది మిమ్మల్ని షేకులు పఠాను అంటే అవులే, దుస్స పఠాన్. ఇప్పుడు అన్ని కండిషన్ కదా. అదేనా ఉమ్మేది ఏదన్నా అందేని ఇది? అది నోట్లో ఏదో వేసుకున్నావే, ఉమ్ముతావా? మూడు దాటినాక పోలీస్ స్టేషన్ నుంచి నచ్చుకుంటా చూడు. అంతేనా? దగ్గరేనా మీ ఊరు? అరే నేను మంచి దాటినా నుంచి ఏమలే, మాకు ఏమన్నా వచ్చాది ఎక్కించుకున్నా. ఉమ్ముతావా? ఇక్కడ సైడ్ కాపుతా నువ్వు, నేను తీర్చలే. డోర్లో నుంచి దూరం పెట్టుకుని ఉమ్ము. ఏందినా రాజానా ఏంది? అది ఎక్కువ వేసుకోకున్నా. బీడీలు తాగుతానా అప్పుడు డాక్టర్ పోతానా డ్రైవర్ గా నిద్ర కాలేక బీడీలు అలవాటు చేసుకుంటే ఇంకా బీడీలు మానుకోని డాక్టర్ ఆరోగ్యం బాగాలేకుంటే. ఏమైంది నీకు ఆరోగ్యం బాగాలేకపోయి? టీవీ కాయలు వచ్చినాయి నాప్పుడు. టీవీ ఎల్ఈడే లేకుంటే ఇంకా మనకేమర్థమవుతుంది? టీవీ కాయలు చూపించడానికి అన్నాడు డాక్టర్. అవులే, కాయలు కానీ అని ఇంక చూపించాడు అన్నాడు. నాకు కానీ నేను ఇప్పుడు హాస్పిటల్ మీద పోయిన పని మీదనే పోయింటి. నాకు వేరే సమస్య లే ఇప్పుడు. ఈ సమస్య చెప్పలేనులే. ఏం లేవు పొద్దున్నే కొడుకుంటుంది కోడిగుడ్డు నోట్లో వేసుకోవాలి చూడు. పొద్దున్నే కోడిగుడ్డు వేసుకోవాలా? కోడిగుడ్డు పలగొట్టడం వేసుకోవడం అంతే. కాదు సమస్య ఏమి లేదు. ఏ జబ్బు ఉండదు ఇంకా నీకు. అది నేను అది కాదునా, ఇప్పుడు నా సమస్య వేరేంది నా. మళ్ళా ఇప్పుడు సమస్య అయినా కోడిదే మళ్ళా. సరే సీట్ బెల్ట్ వేసుకున్నా. ఇదేలేంగా సీట్ బెల్ట్ వేసుకో మనం సేఫ్టీ డ్రైవ్ ఉండాలన్నా అట్లా. దగ్గరంగా అయితే మళ్ళీ ఎందుకంటే మనం జాగ్రత్తగా పోవాలని ఎప్పుడు ఏ టైంలో ఏం చెప్పలేం కదా. మనం చేసేది ఏముంది, మనం పోయేది కావాలో మనం పోతుంటాము. నేను చెప్పిన బాగా చూడదు పద్ధతి మంచి కదా. నీకు మంచి చూపిస్తారా? నీ మాదిరి దొరకరు నా మంచి 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 అయితే నన్ను చంపాలన్నా. ఏమని కాకుండా పాని కాను కొట్ట నేను ఎందుకు కడతాట? కొట్టి నేను పాపం కొట్టగలనా? నా కోసం సూది వేయించుకున్నా. ఎందుకు వేయించుకుంటాట? ఎందుకు వేయించుకుంటాట? నువ్వు ముందు బా. మంచి మందు అంటే ఎవరికి నా ఏంది నా పరిస్థితి? పిల్లలు నా పిల్లలు చెప్పు. నువ్వు ముందు బా. నువ్వు మంచి చూపించబడు. సూది కాదు, నువ్వు పద్ధతిగా చూడు చెప్తాను నేను. నువ్వు నువ్వు ఏమను ఆడి పోయి నీకు ఎక్కి చెప్ప మంచి కదా. ఒక కోటి మంది ఒక కోటి మంది
అವೆಲ್ಲ నేను నాకు తెలుసులే అವೆಲ್ಲ నేను నాకు తెలుసులే కోట్ర మంది చూడు దేవుడు నిన్ను మంచి మంచి చూపించా కదా అంత పోయినది పొరపాటు తీసావు పెద్దనా ఏంది మీరు అర్థాలు బాగా కదా పాపరాలను చెప్తే మంచి మాట చెప్తా నేను కొట్టడం తీ ఉంటుంది ఏదిలో ఊళ్ళోకి రా నీకు మంచి కదా మంచి నేను చూపిస్తా గల్లు గిల్లిచ్చాడు వల్ల మచ్చలు తీసినావులే గల్లు నువ్వు గల్లు నేను తీస్తా గల్లు నువ్వేమన్నా అంత అంచనా వేస్తున్నాయేమో ఏమవుతు నాకు అదెಲ್ಲ పెట్టాకుడు నిన్ను ఆడ నమ్మిన నేను నమ్మను నేను నమ్మాల్సిన అవసరం లేదు నమ్మలేక నాకు ఏమవుతు ఏది లెక్క పెట్టుకుంటా లెక్క చూడలేదా చూసి మన ప్రాణం కావాలంతే వద్దు ఈ చాలు చేవ ఏందులో ఇట్లా మీకు నాకు దొంగనట్టు గింగనట్టు ఇట్లా మీకు దావాల ఇచ్చి పెట్టదు గుండెకాడ పెట్టుకున్నా గుండెకాడ ఎందుకు పెట్టుకుంటాడు ఎందుకే ఏంటికి సెల్లు నాకు గుండెకాడ పెట్టుకోస్తా 2 నిమిషాలు పెట్టుకో 2 నిమిషాలు పెట్టుకోను 5 నిమిషాలు పెట్టుకోను గుండెకాడ అట్లా పెట్టుకో 5 నిమిషాలు పెట్టుకోను ఏం దాని మీద నువ్వు ఏం చేశాను మీకు 2 నిమిషాలు ఏం చేస్తాను మీరు మనమంతా ఢిల్లీలో ఢిల్లీలో ఉంటే ఢిల్లీలో మచ్చులు సరే పాటలా ఢిల్లీ ఉంటే మాట్లాడదాం పాప వాడిని మాట్లాడదాం పాపాయి అన్ని మాట్లాడదాం పాపాయి సార్ వీడు సంపణిగా నన్ను ఎవరితో మాట్లాడని చెప్పు ఇప్పుడు ఎవరితో మాట్లాడాలి ఏం మాట్లాడినా నువ్వు తీస్తావా నువ్వు తీయవా ఇవి నందాలు వేసుకొని పోతాను నందాలు వేసుకొని పోతాను ఏంటికి వేసుకొని వేసుకుపోతావా నందాలకి ఎందుకు వేసుకుపోతావా నేనేం బాపానికి సప్ప పెట్టుకున్నా ఎందుకు పెట్టుకుంటా నేను నా బాధ ఇంటికాడ పోయి చూస్తాడా నా పరిస్థితి పిల్లం పరిస్థితి ఇంటికాడ ఇంటికాడ ఏం అవులే గీలే ఏం వద్దులే కానీ పెదనా ఒకటి చెప్తా చూడు లాస్ట్ ఒక మాట చెప్పాలా నేను చచ్చిపోతా నాకు నువ్వు చచ్చిపోతావు నువ్వు చచ్చిపోతావునా నిన్నే పట్టుకుంటా నా భార్య పరిస్థితి చెప్పు చచ్చిపోయి పట్టుకోపా పట్టుకో ఏది నిన్ను పట్టుకుంటా నిన్నే పట్టుకుంటా ఇచ్చావు డోర్ తీయవా లేదు ఏది మాకు నా పరిస్థితి చూస్తున్నా ఇంటికాడ ఇంటికాడ చూస్తున్నా నా పరిస్థితి నేను నచ్చిపోతా ఇలా గడ్డికొచ్చింది ముసలామా అదో పట్టించావా వాళ్ళను పట్టి పట్టించట ఆడ మంచి ఉన్నాడు ఒక కోట మంది ఇస్తారా నాయన అని పిలుస్తూ తోకపో నీకు ఇస్తారా తాగమా దేవుడు క్షమించాలి నువ్వు ఆడ పెట్టు సుంగులమ్మ కాడ పెట్టుకో నేను నువ్వు ప్లాన్ చెప్పినా మాకు అదే ప్లాన్ ఫాలో అవుతాం ఎత్తుకొని పోతాం అది నిన్ను సతాయంగా నిన్ను సంపం నాకాడేసి సాటాన్ని ఉండాలని పోతే అయితే నన్ను నువ్వు నేలనుడా ఏం చేసినా నీకు నేను చెప్పు ఏం చేయలేను నా బాణం పోతా పానానికి పానం తోడు నా పిల్లం పరిస్థితి చెప్పు పానానికి పానం నా పిల్లం పరిస్థితి చెప్పు అదే చెప్తా నా పానం అయితే నేనే దొరికినా నీకు చాలా మంది 5 మందిని చంపినా 5 మంది చంపినావు అంటే చంపినావు నువ్వు కరెక్టే అయితే నా పరిస్థితి నా భార్య పరిస్థితి నీ పరిస్థితి ఏదో తెలియదు అందుకే నీకు మంచి కదా మంచి ఊర్లోంచి వద్దు ఊళ్ళో వద్దు ఈ దాని నుంచి పోతే కనుక్కుంటా అక్కడ వద్దు నేను చెప్తా చూడు నేను చెప్పినట్టు నేను చెప్తేనే కదా పలానా అని నేను చెప్తే కదా నీకు నువ్వు రా అడిగి నా ఎమ్మడి నువ్వు మంచి పంపి నేను నీ మాదిరి మాట తప్పను నీకు మంచి కదా మాట తప్పినా నీ సంపుదానే ఇప్పుడు కూడా నేను ఏమన్నాడు వాళ్ళకుంటే పోతే వచ్చావా
అంటే నేను ఏదో లేని నేను తోలుకొచ్చా వచ్చా సూది చెప్తాను నువ్వు వల్ల మచ్చలు చేసిన చెట్టోళ్ళ కల్లా అంచనా ఎక్కించిద్దాం ఎక్కి ఏం లేదు పెద్ద మంచిలని ఉంటే మళ్ళా ఎక్కియాకు ఎట్టుంది మీకు ఇది తీస్తారా లేకపోతే పగలంగా నేను ఒకటే మాట్లాడాను ఎక్కువ నేను మాట్లాడాను ఇదా సూదిగా పక్కన వద్దు నువ్వు నీకు మళ్ళీ ఇంజక్షన్ అవుతుంది మంచులు ఏదో మంచులు నేను కూర్చో సూది ఇంజక్షన్ అవుతుంది కూర్చో సూది ఇంజక్షన్ అవుతుంది ఇంజక్షన్ చెప్తాను కదా నా పేరు మటుకు బయట ఇక్కడ కూర్చో నీ పేరు బయట ఇది ఏం మంచిగా కనిపించా ఏం మీకేం అరే మీరు చాలా బతకరు రోయ్ ఇప్పుడు మీరు నన్ను గొడవ చేస్తాడు మీరు దావులలో పాకుంటే ఏమన్నా పని ఏదో ఒకటి దెబ్బలు గిబ్బలు తగలకుంటే కదా సరేలే ఇటు తిరిగి చెప్తా ఇటబడింది చిన్న దైవం అనేది లేదా మీకు ఏది కామెడీ ఇది కామెడా కామెడీ ఏది కామెడీ జోకులు కావాలి పద్ధతి కావాలి నేను నమ్మను చూడు నా పరిస్థితి అವೆಲ್ಲ ఇచ్చిపెట్టు నువ్వు అವೆಲ್ಲ ఇట్ట మంది మచ్చలు చూసిన సరేలే కూర్చో అందులేదు గిందులేదు కానీ అందులో గిందులా భయ్ అర్సాకు భయ్ నీకు చూడు ఒకటి ఆలోచన అయిపోయింది ఎప్పటికే కానీ నీకు దేవుడు యాలని కూడా వాని పిల్లంగా నీకు రోగం ఉంది చచ్చిపోతానని చెప్పింది వాని పిల్లని నెంగుతా పెద్దోడు కూడా అనుకోకుండా నేను నాకు అంత కోపం వస్తుంది వాని పిల్ల పుక్కులు కూడా నువ్వు చచ్చా అన్నాడా వాని ఆలి వాడు వాని పిల్లల దగ్గర గాలని వండుకుంటానే వాడు చెప్పవు నాకు వాని పిల్ల పుక్కులు అన్నమాట యాలని కూడా వాడు చెప్పింది వాడిని ఆలి లంజ కొడుకు ఇంత కర్మ కట్టకుండా ఇంకా కర్మ సరే నేను కూర్చో నీతో మాట్లాడాలి కొంచెం పర్సనల్ లంజ కొడుకు వయసిపోతే కాదు నేను సచ్చా అని లంజ కొడుకు అని పిల్ల నీకు అంటాడా వాడు ఏం పని ఉన్నా మరిపల్లి కూర్చున్నా నీతో మాట్లాడాలి పిల్ల లంజ కొడుకు ఎవరైతే ఏమోలేనా వయసిపోతే కానీ అట్లా భయపడి వచ్చా భయపడి గుర్తులేనా వాళ్ళు కానీ నన్ను లంజ కొడుకు కూర్చున్నా కూర్చుంటాను చూడు నీ బొమ్మ కనొచ్చు ఏం బొమ్మలకి ఇమ్మలేదు నాతో మీరు అవలే వాడాకని నాతో నాకు రోగం రాలే నన్ను సావను వీళ్ళని సంపలే నిన్ను సంపలే ఊరికే మేము ఇట్లా కారులో పిలుచుకొని పోయి జనాలను ఎక్కించుకొని ఇట్లా మేము చంపుతాం అంటే మీరు ఎట్లా రియాక్ట్ అవుతారు అనేది మేము ఇట్లా మంచి పని చేసినాం మంచి పని చేసినాను నమ్ముతా కారులో ఫ్రీగా కూర్చో ఎందుకంటే मोबाइल एक बोलनो अदू में मत ले भाई इधर बैठो भाई इधर देखो भाई चलो चलो अब हमें बोला जरा बोला ये वीडियो हमें है नहीं बोलो तुम्हें बोलो क्या भी नहीं मैं बोलते चलो పెద్దనా ఇదో నీ మీద మేము ఇట్లా జనాలను ఇట్లా ఎక్కించుకొని ఇట్లా సతాయిచ్చే నీకేమనిపించిందో ఒక మాట అట్లా మన ప్రేక్షకులకు చెప్పు పెద్దనా ఏమనిపించావు నాయన చూడు ఎవరే కానీ నమ్మి ఇంకో కారణంలో నమ్మకు అది చెప్పేది నేను కొనకుండా పోతాడా నువ్వు ఎవరు పోతావు ఎక్కడ పోతున్నావు అవి చెప్తాను ఆరు డ్రామాలు ఆ డ్రామాలు మనం నమ్మకూడదు నమ్మకండి మోసపోకండి మాలాంటి దొంగ నా కొడుకులు ఎవరైనా వచ్చినా కార్లు ఎక్కాకండి పెద్ద ఆయన పాపం చాలా బాధపోయినాడు మేము నిజంగానే దొంగలు అనుకుని నిన్ను బాధపెట్టి నీ పిల్ల పిల్లలు నీ పెళ్లి అయిందో లేదో చల్లగా ఉండను నేను లక్షణంగా సరే ఏమని కాకు మా వల్ల నీకు ఇబ్బంది అనిపించింది ఏ ఇబ్బంది పెద్దనా నీ పెద్ద మనసుతో మమ్మల్ని క్షమించు మేము తమాషాలు జనాలు ఎట్లా ఎవరో నేను నమ్మను చూడు నేను ఫస్ట్ నుంచి చెప్తాను కదా